వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 350కి పైగా సీట్లు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం. ఇది మోదీ సాధించిన విజయం కాదని, మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న ప్రజల విజయమన్న మోదీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ. వద్దని వారించిన తల్లి సోనియా గాంధీ. పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశానన్న జగన్. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటా. పార్టీ ఓడినా ప్రజల్లోనే ఉంటా. ప్రజల కోసం జీవితాంతం రాజకీయాల్లోనే ఉంటానన్న పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 350కి పైగా సీట్లు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టమని అభివర్ణించారు. బీజేపీకి సొంతంగా అత్యధిక స్థానాలు వచ్చినా సమైక్య స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. ఇది మోదీ సాధించిన విజయం కాదని, మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న ప్రజల విజయం అని పేర్కొన్నారు. మోదీ సర్కార్ ఈ 5 ఏళ్లలో తమ కోసమే పనిచేసిందని ప్రజలు విశ్వసించారని తెలిపారు. బీజేపీ దర్శనికతను ప్రతిబింబించేలా పనిచేశామని, ప్రజలు సైతం సాధికారత కోసం ఓట్లేశారని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికలను ఎంతో పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూసిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. భారీ ప్రజాస్వామ్య క్రతువులో పాల్గొన్న ఓటర్లకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా విధులు నిర్వహించిన బలగాలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమను ఎన్నుకునేందుకు యావత్ భారత ఏకమైందని కొనియాడారు. నవ భారతానికి ఇది శిలాశాసనం లాంటి విజయమని మోదీ అభివర్ణించారు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ 350కి పైగా స్థానాలతో అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ప్రపంచ నేతలు శుభాభివందనాలు తెలియజేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా దేశాధినేత జీ జిన్పింగ్, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియాడెస్, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ అధ్యక్షుడు గిసెపీ కాంటే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మేరిసన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాలతో పాటు నేపాల్, భూటాన్ దేశాల అధినేతలు సైతం మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్లు చేయగా మోదీ వినమ్రంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ పెద్ద దిక్కు సోనియా గాంధీకి పంపారు. అయితే రాహుల్ రాజీనామాను సోనియా తిరస్కరించారు. పార్టీకి రాహుల్ సేవలు అవసరమంటూ తనయుణ్ణి సున్నితంగా వారించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ప్రజా నిర్ణయమే శిరోధ్యారమని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోరాడిన కార్యకర్తలకు అభినందనలు తెలుపుకున్న రాహుల్ తమది సిద్ధాంతపరమైన పోరాటమని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఒకటే చెబుతున్నా, ఫలితాల పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దు, జంకవద్దు, పోరాటం కొనసాగిద్దాం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందించేలా మాట్లాడారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపై చేస్తారన్న ప్రశ్నకు కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా. నవరత్నాలను నేను గట్టిగా నమ్ముతున్నా. నా ప్రజలు చెప్పిన బాధలను విన్నాను. ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నా. నేను చూశా, నేను విన్నా, నేను ఉన్నా అని ఈ రోజున ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఒక్క సంతకం
పథకం కాదు, నవరత్నాలను తీసుకొచ్చే పాలన ఇవ్వబోతున్నానని ఖచ్చితంగా చెబుతున్నా అని అన్నారు. కాగా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు నవరత్నాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నవరత్నాలను వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. జనసేన అధినేత పవన్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలవగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ విజయం సాధించడం విశేషం. వరప్రసాద్ గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రాజోలు స్థానంలో వైసీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రౌండ్కి ఫలితం మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. చివరకు స్వల్ప ఆధిక్యంతో విజయం జనసేన అభ్యర్థిని వరించింది. వరప్రసాద్ విజయం పట్ల పార్టీ అధినేత పవన్ హర్షం వ్యక్తం చేశారు. వరప్రసాద్కు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాను 2 చోట్ల ఓడిపోయినా తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తామన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైకాపా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్కు దేశంలో 2వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభ్యర్థిస్తున్న సుదీర్ఘకాలంగా మార్పు కోసం జనసేన పెట్టాం. ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొనే సత్తా, ధైర్యం మాకుంది. అన్నింటికీ సిద్ధపడే పార్టీ పెట్టాం. మా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డబ్బులు పంచకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా క్లీన్ పాలిటిక్స్ చేయడం, నవ యువకులకు టికెట్ ఇవ్వడం వంటి పనులు మాకెంతో ఆనందాన్ని కలిగించాయని పవన్ అన్నారు. ఈ రోజున జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవా ఉంటుందని విపక్షాలు భావించాయి, కానీ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్లో ఇంతకంటే భారీ విజయాలు నమోదు చేసినా ప్రజలెప్పుడూ అనుమానపడలేదని స్పష్టం చేశారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ నాయకత్వంలో దాదాపు 400 సీట్ల దాకా గెలుచుకుందని వివరించారు. ఈసారి ఈ
ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని అందరూ గౌరవించాల్సిందేనని ఈ సీనియర్ రాజకీయవేత్త స్పష్టం చేశారు. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను టీఆర్ఎస్కు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో తమకు కావాల్సిన హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని అన్నారు. మెరుగైన ఫలితాలు రావాలని ఆశించామని, 16 స్థానాల కోసం కష్టపడ్డామని, లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మండుటెండల్లో కష్టపడ్డారని అన్నారు. అంతిమంగా ప్రజా తీర్పే శిరోధార్యమని, తమ పార్టీని 9 స్థానాల్లో గెలిపించారని, మిత్రపక్షమైన ఎంఐఎం 1 స్థానంలో గెలిచిందని చెప్పారు. నిజామాబాద్లో టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. కవితపై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. 68,000 ఓట్ల మెజారిటీతో అరవింద్ విజయం సాధించారు. కాగా ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఎన్నికల ప్రచార సమయంలో కవిత ధీమాగా చెప్పారు. ఇందుకు భిన్నంగా ప్రజలు తీర్పు వెలువడటంతో ఆమె ఓటమిని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి ఆ తీర్పు సరైనదో కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. గెలుపొందిన అభ్యర్థులందరికీ పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్కు ఊరటనిచ్చే విజయాలు అందుకుంది. తెలంగాణలో నల్గొండ, మల్కాజ్గిరి, భువనగిరి స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి చివరి వరకు పోరాడినా టీఆర్ఎస్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ కూడా 4 స్థానాల్లో విజయం సాధించి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అయింది. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ విపక్ష హోదా అయినా దక్కడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడం కొంతలో కొంత మెరుగని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. మొత్తం స్థానాల్లో 10వ వంతు సీట్లలో కూడా విజయం సాధించకపోవడంతో ఆ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. అప్పట్లో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 30 సీట్లు రావాలి. కానీ 4 సీట్ల ముందే ఆగిపోవడంతో విపక్ష హోదాకు నోచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలను అతి కష్టం మీద దక్కించుకుంది. దీంతో కనీసం విపక్ష హోదా అయినా దక్కిందని నేతలు సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వైసీపీలో చేరిన ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి చవి చూశారు. ఏలూరి సాంబశివరావు పర్చూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయనకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా జగన్ మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఓటమి ఆయన అవకాశాలను దెబ్బతీసింది. ఒక్క ఓటు చాలు అభ్యర్థుల జాతకాలు మారిపోవడానికి. అందుకే ప్రతి ఓటును ఎంతో విలువైనదిగా భావిస్తుంటారు. అయితే విజయవాడ సెంట్రల్ స్థానంలో మొదటి రౌండ్ నుంచి హోరాహోరీ నెలకొనగా చివరికి వైసీపీ అభ్యర్థినే విజయం వరించింది. ఎంతో కీలకమైన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ నుంచి మల్లాది విష్ణు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగింది. అయితే ఆఖరికి మల్లాది విష్ణుదే పై చేయింది. అది కూడా కేవలం 15 ఓట్లతో మాత్రమే. దాంతో తన గెలుపు పట్ల మల్లాది విష్ణు ఆనందోత్సాహాల్లో మునిగి తేలగా బోండా ఉమ మాత్రం ఉసూరుమన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 350కి పైగా సీట్లు లభించడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అతిపెద్ద ఘట్టం. ఇది మోదీ సాధించిన విజయం కాదని మరింత మెరుగైన జీవనం కోరుకుంటున్న ప్రజల విజయమన్న మోదీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ వద్దని వారించిన తల్లి సోనియా గాంధీ. పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశానన్న జగన్ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటా. పార్టీ ఓడినా ప్రజల్లోనే ఉంటా, ప్రజల కోసం జీవితాంతం రాజకీయాల్లోనే ఉంటానన్న పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.